వన్యప్రాణి విలాపం ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ఒక ప్రత్యేక కథనం. అది 1507వ సంవత్సరం మే నెల 21వ తేదీ. సమయం మధ్యాహ్నం సుమారు 2 గంటలు దాటింది. ఎండ మండిపోతోంది. లోకాన్ని మండిస్తోంది. ప్రదేశం హిందూ మహాసముద్రంలోని మారిషస్ దీవులలో సముద్రాన్ని ఆనుకొని ఉన్న నిర్జనమైన అరణ్య ప్రాంతం. ఆ ప్రదేశంలో ప్రకృతి పచ్చగా కలకలలాడిపోతోంది. రకరకాల పక్షుల కూజితాలతో ప్రదేశం అంతా ఆహ్లాదకరంగా ఉంది. సరిగ్గా ఆ సమయంలో ధన్మనే నాటు తుపాకీ మోతతో ఆ అరణ్య ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. మొట్టమొదటిసారిగా ఆ ప్రాంతంలో కాలుమోపిన ఆనందంతో నలుగురు పోర్చుగీసు నావికులు సముద్రపు టొడ్డుకు తమ పడవను చేరుస్తూ పేల్చిన నాటు తుపాకీ మోత అది. ఆ భయంకర శబ్దానికి తల్లడిల్లిపోయిన జంతువులన్నీ దూరంగా ఎటో పరుగులు తీశాయి. దగ్గరలోని తుప్పలను చెట్లను ఆశ్రయించుకొని ఉన్న పక్షులు రెక్కలు తపతపలాడించుకుంటూ రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఆ హడావిడికి అరణ్యమంతా వణికినట్లయింది. నిశ్శబ్ద ప్రశాంత వాతావరణంలో హఠాత్తుగా అలజడి. పక్షుల భయాన్ని గమనించిన నావికులు నలుగురు పడి పడి నవ్వుకున్నారు. తమ పడవను తాడుతో ఒక చెట్టుకు కట్టి విజయగర్వంతో ఇసుకలో నడక సాగించారు వారు. ప్రకృతిని జయించినంతటి ఆనందంతో వెర్రవేగుతూ కబుర్లు చెప్పుకుంటూ అరణ్యం వైపు కదిలిపోయారు. ఒక నావికుడు ఆనందం పట్టలేక మరోసారి గాలిలోకి నాటు తుపాకీ పేల్చాడు. మళ్లీ ప్రకృతి కంపించిపోయినట్ల సందడి. పక్షికోటులో మళ్లీ కలకలం. ప్రకృతిలోని పక్షులు జంతువులు తమకు తల వంచి పారిపోతూ ఉంటే ఈ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేనట్లు ఎదురుగా 15 అడుగుల దూరంలో నిలబడి ఉన్న పెద్ద కోడిలాంటి పక్షి ఆకారాన్ని చూడగానే నావికులు నలుగురికి ఒళ్ళు మండిపోయింది. ఎంత పొగరు దీనికి అనుకున్నారు తమలో తామే. ఉష్ ఉష్ డిర్ డిర్ అని అదురిస్తూ ఉంటే ఎదరకు నడిచి తుపాకీ దాని వంక చూపుతూ ఉంటే కనుగుడ్లు ఇటు అటు కదిలిస్తూ అమాయకంగా ఆ నావికుల వంకే చూస్తూ నిలబడిపోయిందే తప్ప కనీసం ఇటు అటు కదిలే ప్రయత్నం కూడా చేయలేదు ఆ పక్షి. అదిలించిన నావికునికి ఒంటి మీద కారం రాసినట్లయింది. అంతే, చేతిలోని తుపాకీ పేల్చాడు. కూ కూమంటూ ప్రకృతి గుండెలు ద్రవించేలా ఆర్తనాదం చేస్తూ రక్తం మడుగులో 20 సెకండ్ల పాటు వెలవెలలాడుతూ రెక్కలు కొట్టుకొని కళ్ళు మూసింది ఆ మోగజీవి. ఆ పక్షి పేరు డోడో. ఆ రాత్రికి డోడో పక్షి మాంసంతో విందు ఆరగించారు నావికులు నలుగురు. అంత రుచికరమైన మాంసం వారెప్పుడూ తిని ఉండలేదు. సుమారు 15 పౌనుల రుచికరమైన మాంసం అందించే ఈ రకమైన పక్షి మళ్లీ కనిపిస్తే వదలకూడదని నిశ్చయించుకున్నారు. కొత్త ప్రదేశాలను కనిపెట్టాలనే ఆసక్తితో ప్రపంచయాత్రకు బయలుదేరిన ఆ నావికులు మారిషస్ ద్వీపంపై కాలు మోపి అక్కడ మాత్రమే అరుదుగా కనిపించే డోడోలను వేటాడడం ప్రారంభించారు. అలా 1507వ సంవత్సరంలో ప్రారంభమైన డోడో పక్షుల మారణకాండ 175 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా సాగిపోయింది. 1681వ సంవత్సరం తర్వాత ఆ అమాయక పక్షిని చూసిన వారెవ్వరూ లేరు. అప్పటితో ఆ జాతి భూమి మీద నుండి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అత్యంత అరుదైన ఒక ప్రాణికోటి మనిషి తన స్వార్థం కోసం సాగించిన మారణకాండకు అంతరించిపోయింది. అయితే డోడోలు అంతరించిపోవటం వలన మానవ జాతికి జరిగిన నష్టం ఆ తర్వాత శాస్త్రజ్ఞుల అధ్యయనంలో వెల్లడైంది. 1973వ సంవత్సరంలో, అంటే సుమారు 53 సంవత్సరాల క్రితం, మారిషస్ దీవులలోని వాతావరణ స్థితి, జీవరాశుల మనుగడ మొదలైన విషయాలపై కూలంకషంగా అధ్యయనం చేయటానికి అమెరికా విస్కన్సన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఒక శాస్త్రజ్ఞుల బృందం, ఆ బృందానికి నాయకుడు ప్రొఫెసర్ స్టాన్లీ ఏ టెంపుల్, వారు సుమారు సంవత్సరాల కాలం పాటు సాగించిన పరిశోధనలో ఒక విచిత్రమైన విషయం వెల్లడైంది. మొత్తం ప్రపంచమంతటికి కేవలం మారిషస్ దీవులలో మాత్రమే పెరిగే అరుదైన వృక్ష సంతతికి చెందిన కెల్వేరియా మేజర్ అనబడే వృక్షాలు మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయని తెలిసింది. మన దేశంలోని మర్రి చెట్ల కంటే చాలా పెద్దవైన ఈ వృక్షాలు కేవలం
13, 13 అంటే 13 మాత్రమే మిగిలి ఉన్నాయని ఆ బృందం కనిపెట్టింది. అంతకుముందు వేలాది సంఖ్యలో ఆ దీవుల నిండా నిండిపోయి ఉండిన సతతం చల్లదాన్నిచ్చి ఈ వృక్షజాతి ఎందుకు అంతరించిపోతోందో చాలా రోజుల వరకు వారికి అందుపట్టలేదు. మిగిలి ఉన్న 13 వృక్షాల వయసు కూడా సుమారు 300 ఏళ్లకు దగ్గర పడ్డవే అని తేల్చారు శాస్త్రజ్ఞులు. అంటే సుమారు ఈ 300 సంవత్సరాల కాలంలో కెల్వేరియా మేజర్ కొత్త మొక్కలు ఏవీ మొలకెత్తలేదన్నమాట. ఎందుకు మొలవలేదు? శాస్త్రజ్ఞుల బుర్రను దొల్చిన ఈ ప్రశ్నకు సమాధానం వారి పరిశోధనలో తేలింది. అసలు విషయం ఆవిష్కరణమైంది. కెల్వేరియా మేజర్ చెట్టుకు మన మర్రి చెట్టుకు మళ్ళీనే పళ్ళు ఉంటాయి. పళ్ళ లోపల గట్టి గింజలు ఉంటాయి. ఆ గింజ లోపల వృక్షం మొలకెత్తడానికి పనికొచ్చే విత్తన భాగం ఉంటుంది. అయితే విత్తనం చుట్టూ ఉండే గింజ కవచం చాలా గట్టిగా ఉండటం వలన మామూలుగా ఈ గింజ నేల మీద పడితే మొలకెత్తదు. డోడో పక్షులకు ఈ పళ్ళు అత్యంత ప్రియమైనవి. ఆ పళ్ళను తినేసి లోపల గింజలను రెట్టల ద్వారా విసర్జించేవి. ఆ రెట్టలో నానిపోయిన పెంకును చీల్చుకొని విత్తనం మొలకెత్తేది. ఈ విధంగా కెలివేరియా వృక్షాలకు డోడో పక్షుల ద్వారా ప్రకృతిపరమైన సహాయం అందేది. అయితే డోడోలు అంతరించిపోవడంతో ఆ వృక్షాల విస్తరణకు అడ్డుకట్టపడింది. డోడోలు అంతరించిపోయాక కెల్వేరియా మరి మొలకెత్తలేదు. ఎంత ఘోరమైన నష్టం! చావడానికి సిద్ధమైపోతున్న అత్యంత అరుదైన కెల్వేరియా వృక్షాల వంక చూస్తూ మనసు స్పందిస్తే కంటతడి పెట్టడం తప్ప మరేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది మన మానవ సమాజం. ఎంత దయనీయమైన పరిస్థితి! అయితే ఈ ఘోర వినాశానికి కారణం పర్యావరణ పరిరక్షణ ఎడల మనిషి చూపిస్తున్న నిర్లక్ష్యం అని మాత్రమే తెలుసుకోవాలి మనం.